హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి కర్మ గురించండి. ఈ కర్మ అన్నది మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్కి మీ కర్మ అన్నది ఎలా ఉండబోతుంది, అలానే మీ పర్సన్ కర్మ అండ్ థర్డ్ పార్టీ వారి కర్మ. ఇక్కడ నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. మీకు పాజిటివ్గా ఇతరులకేమో నెగిటివ్గా చెప్పడం అయితే జరగదు. ఇక్కడ మీ ఎదురుగానే కార్డ్స్ సఫర్స్ తీస్తాను. తీసే ముందు కూడా ప్రశ్న వేయడం అయితే జరుగుతుంది. ఈరోజు కర్మ అన్నమాట. మిమ్మల్ని బాధ పెట్టిన వారి కర్మ ఏ విధంగా ఉంటుంది అండ్ మీ లైఫ్లో ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్కి డివైన్ ఎటువంటి సమాధానాలు అయితే ఇస్తున్నారు. ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. నేను ఇక్కడ షఫల్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. 3 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీ కర్మ, అంటే మీరు చేసుకున్న కర్మ ఏ విధంగా ఉంది, పాజిటివా నెగిటివా, అలానే మీ పర్సన్ చేసిన పనులకి కర్మ అండ్ థర్డ్ పార్టీ వారు కూడా వారు చేసిన పనులకి కర్మ ఎనర్జీస్ అయితే మొదటిగా అయితే తీస్తాను. ఇవి కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. అంటే డైస్లోనైతే ఎనర్జీస్ అయితే తీస్తాను. ఇలా అయితే మనకి యాక్యురేట్గా వస్తుంది. ఇలా ఎనర్జీస్ తీసాను అనుకోండి, మీకు పాజిటివ్గా తీసాను అంటారు. సో ఈ విధంగా అయితే ఎనర్జీస్ అయితే తీస్తాను. యూనివర్స్ చూసే వ్యూవర్స్ కర్మ సిచ్యువేషన్ అండ్ పర్సన్ కర్మ సిచ్యువేషన్ వాటంతటవే పడిపోయింది. చూసారా, 3 ఆఫ్ సోర్స్. థర్డ్ పార్టీ వారి కర్మ సిచ్యువేషన్, దీని గురించి మీరు ఇచ్చే సమాధానాలు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఎలా ఉంటుందండి. అండ్ అలానే మధ్య మధ్యలో కార్డ్స్ తీసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. ఈరోజు కర్మ సంబంధించి ఇదిగోండి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది కదా. ఇదేంటంటే పాజిటివ్ కర్మ అనేది ఎవరికి ఉంటుంది, నెగిటివ్ కర్మ నుండి ఎవరు రిలీజ్ అవ్వకపోతున్నారు, ఎవరి గురించి ఎటువంటి మంచి అనేది జరుగుతుంది. ఇక్కడ ఏదైనా సరే నిజాలు బయటకు వచ్చినప్పుడేనండి ఎవరి మంచి ఎవరి చెడ్డ అన్నది తెలుస్తుంది. ఈరోజు కర్మ కాబట్టి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఈ పాజిటివ్ ఎనర్జీస్ అనేది ఎవరికి ఉండబోతుందో చూద్దాం. మధ్యలో కార్డ్స్ అయితే తీస్తాను. 6 ఎనర్జీస్ కార్డ్స్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 4 ఆఫ్ కప్స్, the tower, the hierophant, 8 of swords, 2 of cups. 1 2 3 4 5 6 ఈ ఎనర్జీస్. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క కర్మ గురించి, అలానే వారి పర్సన్ కర్మ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి కర్మ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. ఫస్ట్ మీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. ఒకటి చూసారా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, కనిపిస్తున్నాయా? 1. నెక్స్ట్ రెండవది మీ పర్సన్ గురించి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం. 1 క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 3వది థర్డ్ పార్టీ వారి గురించి. యూనివర్స్ థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఇచ్చే సమాధానాలు. థర్డ్ పార్టీ వారు చేసిన పనులకి వారికి ఉన్న కర్మ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటున్నాయో తెలియచేయగలరు. 1 2 3 4 5 చూసారా, 5 కార్డ్స్ 5 వచ్చింది నెంబరు. ఇది మీకు మీ పర్సన్కి ఇదే కార్డ్ వచ్చింది. ఇది థర్డ్ పార్టీ వరకు వచ్చింది. చూడండి, ఈ కార్డ్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. మీకు క్లారిఫికేషన్ కూడా తీస్తానండి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ తీసాక స్పేస్ సరిపోవట్లేదు.
ఈ కార్డ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవి స్ప్రెడ్ చేస్తాను. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. చూసే వ్యూవర్స్ గురించి, అలానే వారి పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి క్లారిఫికేషన్. బాటమ్ ఆఫ్ డెక్ ఏమో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇచ్చింది కదా, దానికి క్లారిఫికేషన్ ఏమో బాటమ్ ఆఫ్ డెక్లోనే తీస్తానండి. ద సన్ అండ్ మళ్ళీ ఇవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క కర్మ గురించి, వారి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ ప్లీజ్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ ప్లీజ్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, వీరి గురించి కూడా క్లారిఫికేషన్. వీరి గురించి కూడా క్లారిఫికేషన్. ద మూన్ అండ్ థర్డ్ పార్టీ వారి గురించి. నెక్స్ట్ థర్డ్ పార్టీ వారి గురించి. 6 of cups అండ్ ఫైనల్గా ఇదిగోండి మీ కార్డు, మీ పర్సన్ కార్డు ఈ విధంగా వచ్చింది. అండ్ థర్డ్ పార్టీ వారి కార్డ్ ఏమో ఈ విధంగా వచ్చింది. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ ఇది మీకు సంబంధించి, మీ పర్సన్ సంబంధించి, థర్డ్ పార్టీ వారికి సంబంధించి. ఇక్కడ కర్మ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? మీకు కెరియర్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు చేసుకున్నది ఎవరి కర్మకి వారే బాధ్యతలు అన్నట్టు మీ మంచితనం అయితే చాలా చాలా ఉందండి. మిమ్మల్ని పొగడడం అని కాదు, ఎందుకంటే మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉంది అంటే మీ వల్ల ఎదుటివాడైతే బాగుపడతారండి. మీ మాటికి కూడా చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది. ఏదన్నా జరుగుతుంది. మీరు మంచి జరగాలనుకుంటే జరుగుతుంది, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారికి చెడు జరుగుతుంది. అంటే మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు మనసులో అందరినీ పాజిటివ్గా ఆలోచిస్తారండి. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా సరే మనీ మైండెడ్ పర్సన్లా ఆలోచించరు. మీకు కష్టం వచ్చినా సరే ఒకరిని హెల్ప్ చెయ్యాలి, శత్రువులు సిచ్యువేషన్ చూసి కూడా మీరు జాలిపడే గుణం అయితే ఉంటుంది. మీ కర్మ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఏం చేస్తే అదే తిరిగి వస్తున్నట్టు. మీరు ఎవరికైనా ఒక కష్టకాలంలో డబ్బు అయితే ఇచ్చారు, డబ్బనే కాదు ఒక మాట హెల్ప్ చేయటం కానీ ఏదైనా ఒక మంచి అన్నది చేశారండి. ఆ మంచి అన్నది ఎలా తిరిగి వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అవకాశం అయితే వస్తుంది. ఆర్థికంగా మీరు ఎదగబోతున్నారు, స్థిరపడబోతున్నారు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడుతున్నారు. ఈ కర్మ సిచ్యువేషన్లో అంటే ఈ ఇయర్లో 8 మీద నడుస్తుంది కదా, అది కర్మ సంబంధించిన నెంబర్ అండి. మీరు చేసుకున్న కర్మ మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇబ్బందుల నుండి బయటపడడమే కాకుండా ఇక్కడ సక్సెస్ అనేది చూస్తారు. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, అది జాబ్ కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలోని డబ్బు గురించి చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఒక డబ్బులు ఇచ్చి మోసపోవటం కానీ, ఆస్తుల విషయంలో మోసపోవటం కానీ, ఇలా పెళ్లి విషయంలో మోసపోవటం కానీ, ఒక కన్సీవ్ సిచ్యువేషన్లో కూడా మాటలు పడ్డం కానీ, ఇలా ప్రతీదీ అవమానాలు పడ్డారు అందరి చేత అండ్ నిందలు పడ్డారు. సొంత వారే మిమ్మల్ని అవమానించేలా చేశారు. ఈ ప్రతి సిచ్యువేషన్కి మీకు ఇచ్చే కర్మ అబాండెన్స్ అండి. ఆ అబాండెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డారో,
ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అన్నిటికీ ఒకటే సమాధానం. ఫైనాన్షియల్గా అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ వస్తుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏవో ఆస్తుల విషయంలో కలవటం కానీ, వారసత్వ ఆస్తులు రావటం కానీ, మళ్ళీ మంచి సంబంధం కుదిరి వాళ్ళు మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, అలానే మీరు కెరియర్లో సెటిల్ అవ్వకపోయినా సరే ఒక మంచి మ్యాచ్ అనేది వస్తుందండి. అది కూడా చాలా రిచ్ పర్సన్స్ అయితే ఉంటారు, వాళ్ళైతే మంచివాళ్ళు. ఈ విధంగా కూడా మీ లైఫ్ అయితే బాగుంటుంది. మంచి పర్సన్ తోటి పెళ్ళుంటుంది, మంచి వారితోటి మీకు సంబంధం అయితే కుదరబోతుందండి. వాళ్ళు చాలా చాలా మంచివాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్నవారు. అండ్ అలానే భార్యాభర్తల విషయంలో అయితే మీ మధ్యన మనస్పర్ధలు అన్నవి దూరం అయిపోతాయండి. ఒక డబ్బు విషయంలో గొడవలు పడుతున్న వారికి అనుకొని ఆస్తులు కలవటం కానీ, డబ్బులు రావటం కానీ, ఏదో ఏదో జరుగుతుంది. ఇక్కడ భార్యాభర్తలు కూడా కలుస్తున్నారు. అండ్ మూడవది వచ్చేసి ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన కూడా కనిపిస్తుంది కదా, అది చేయాలా వద్దా అని. ఆ విషయంలో కూడా మీరు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ప్రాఫిట్స్ అయితే చాలా మంచిగా వస్తాయండి. అండ్ జాబ్ విషయంలో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అవకాశాలు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు కర్మ అన్నది ఏ విధంగా ఉంది అంటే, మీరు చేసిన కర్మకి మీకు అబాండెన్స్ అండి. అన్ని సమృద్ధిగా, సంతోషాలు ఏంటి, ఫైనాన్షియల్ స్థిరపడవేంటి, మంచి ఫ్రెండ్స్ కానీ, పెళ్లి సంబంధాలు కానీ ఇలా పరిచయం అవుతారు, సంబంధాలు కుదురుతాయి. మీకు ఇవ్వవలసిన వారి డబ్బు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ కర్మ అన్నది, మంచి కర్మ అన్నది చేసుకున్నారు కాబట్టి మీకు మంచి అనేది జరుగుతుంది. మరి మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ మీ పర్సన్ ఒక మనీ మైండెడ్ పర్సన్ అండి, కమర్షియల్ మైండ్. ఇప్పుడు మీరు కష్టంలో వారికి డబ్బు ఇచ్చినా సరే దానికి విలువ ఉండేది కాదు. మీరు ఇచ్చారు కదా, మీరు అన్ని రకాలుగా చేశారు కదా, అసలు కృతజ్ఞత కూడా ఉండేది కాదు. ఏంటంటే ఒక స్వార్థంగా మీ అవసరం ఏదో వారితో మాట్లాడుతున్నట్టు ఆలోచించేవారు, కానీ వారి కష్ట సుఖాల్లో మీరు సపోర్ట్గా ఉంటున్నారని వారు అర్థం చేసుకోలేకపోయారండి. ఇప్పుడు మీ పర్సను ఎంత ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వేరే మ్యారేజ్ చేసుకున్న వారు అయితే మోసం చేయటం అయితే జరుగుతుందండి. వారి చేత అవమానించబడతారు. ఇక్కడ ఒక డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో మోసపోతున్నారు మీ పర్సన్. వారు చేసుకున్న కర్మ ఏంటి, వారి ఎక్కువ స్వార్థం ఎక్కువ అండి. డబ్బున్న వారితోటే సావాసాలు చేయటం, డబ్బున్న వారితోటే మాట్లాడడం. వారికి డబ్బు కావాలి, క్యాల్కులేషన్స్గా ఉంటారు. మీకు తప్ప అందరికీ ఖర్చు పెడతారండి. అంటే అవతల వారితోటి వీరికి పని ఉంది, అవసరాలు అయితే ఉన్నాయి. మీరేంటంటే మీ చేత ఖర్చు పెట్టించుకునే గుణం అయితే ఉంది, కానీ మీకు మీ కష్టంలో ఉంటే మీకు ఏదైనా హెల్ప్ చేయాలి కానీ, సపోర్ట్ చేయాలి కానీ ఇలాంటి ఆలోచనలు ఉండేవైతే కాదు. వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకునేవారు. కానీ మీ పర్సన్ చేసుకున్న కర్మ ఏంటంటే, మీ పర్సన్ ఎవరైతే నమ్మారో వారి వల్లే నష్టపోవడం అయితే జరుగుతుందండి. ఇంకా మానసిక వేదన అయితే కనిపిస్తుంది. ఎలా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అందరి చేత మాటలు పడడం, వారి మనసు ఎవరు అర్థం చేసుకోరండి. మీ పర్సన్ వారికి కష్టం వచ్చినా చెప్పుకోవడానికైతే ఎవరు ఉండరు. అలాంటి కర్మ అనేది ఫేస్ చేయబోతున్నారు. ఏదైనా సరే నవ్వించే వాళ్ళు ఏడిపించే సిచ్యువేషన్లో ఉంటారు. మిమ్మల్ని ఏడిపించిన మీ పర్సన్ వాళ్ళు ఏడ్చే సిచ్యువేషన్ అయితే చూడబోతున్నారండి. ఈ కర్మ అన్నది మీ పర్సన్ అంటే సిచ్యువేషన్స్ ఏడిపిస్తున్నాయి. వారు ఎంత హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేశారో అంత బాధపడతారనమాట. మీరు కష్టంలో నుంచి బయటపడుతున్నారు, మీ పర్సన్ అయితే కష్టంలోకి వెళ్ళబోతున్నారు. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, అన్ని విషయంలోని వాళ్ళు హ్యాపీగా ఉండలేరండి. ఏదైనా ఎవరు మీ పర్సన్ తోటి అంత మంచిగా మాట్లాడరు. కొంచెం హర్ట్ అయ్యే పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరు హెల్ప్ చేయరు.
ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ ఫేస్ చేస్తారు. అప్పుడు వారికి మనసుకు తెలిసి వస్తుందండి మీ గుణం ఏంటో, మీ ప్రవర్తన ఏంటో, మీరిచ్చిన సపోర్ట్ ఏంటో ప్రతీది వారు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి కర్మ చూశారు కదా. ఈ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఏ విధంగా అబండెన్స్ తీసుకొచ్చిందో మీ పర్సన్కి గుణపాఠం నేర్పించేలాగా అయితే ఉంటుందండి. మరి థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు అంటే, థర్డ్ పార్టీ వారి కర్మ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా చెప్పాలంటే పైకి కనిపించరండి, చేసే పనులన్నీ చేస్తారు. వీరి వల్ల ఎదుటివాళ్ళు సఫర్ అవటం, ఎదుటివారి చిక్కుల్లో పడటం ఇలా చేస్తారన్నమాట. వీళ్ళు తెలిసి చేస్తారో తెలియజేస్తారో కానీ అందరినీ కంట్రోల్ చేయాలనుకుంటారండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు అంటే అందరి గురించి చెడుగా చెప్పటం, మళ్ళీ వీరిని ఏమైనా అంటే బాధపడతారండి. వీళ్ళు ఏంటంటే చాలా జీవితాలని ఎలా అంటే నెగిటివ్లోకి తీసుకువెళ్ళటం, చెప్పుడు మాటలు చెప్పి జీవితాలు విడదీయడం కానీ, జీవితాలు నాశనం చేయటం కానీ, లేనిపోని కల్పించి చెప్పడం వల్ల వీరి పరిస్థితి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి. వీరు చేసిన పనులు మళ్ళీ అంటే గతంలో ఏ పనులు అయితే చేశారో అవే తిరిగి వస్తున్నాయి. ఏంటంటే ప్రతిదానికి వీరికి పశ్చాత్తాపం కన్నా ఒక విధమైన భయం, బయటకు రావాలన్నా భయం, ఎవరేమంటారోనో భయం, తప్పించుకుని తిరిగే సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది. ఎప్పుడు కూడా వీళ్ళు ఏం మాట్లాడారో అన్నీ బయటకు వస్తాయి. ఆ మాటకి సమాధానం కూడా ఇవ్వరండి. తిరిగే సిచ్యువేషన్. ఇప్పుడు వీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, మాటలు పడే యోగం ఉంది. అండ్ ఏదైనా ఎవరి లైఫ్ అయినా అంటే ఒక విధమైన మోసం చేయడం కానీ, నమ్మక ద్రోహాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకు ఒక విధమైన భయం అండి. ఇలా చేశారు కదా, అవి బయటకు వస్తాయేమో, మళ్ళీ గతంలో చేసినవన్నీ వీళ్ళు ఏమైనా ఫేస్ చేయలేమో, నెగిటివ్ ఫేస్ చేయలేమో అన్న భయం అనేది వీరికి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంటు థర్డ్ పార్టీ వారు ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ అయితే బాగోలేదు, పరిస్థితులు బాగోలేదు. గతంలో వీరు చేసిన పనులు మళ్ళీ తిరిగి వస్తున్నాయండి. అంటే వీరు ఎవరినైతే మోసం చేశారో మళ్ళీ వారే వీరి లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది. వీరి వల్ల చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. వీరు ఇప్పటి వరకు కంట్రోల్ చేస్తే వీరిని కంట్రోల్ చేసేవారు వీరి లైఫ్లోకి అయితే వస్తారు. వీరు పాస్ట్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చండి, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వారి గతంలో ఎవరినైతే మోసం చేశారో వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటంటే వీళ్ళ ఇంటికి బంధువులు రాక ఎక్కువ కనిపిస్తుంది. ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కర్మ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అండి. మేబీ ఒక హాస్పిటల్లో జాయిన్ అవుతే అందరు చూడ్డానికి రావటం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మంచి చేస్తే మంచి తిరిగి వచ్చినట్టు. ఇప్పుడు ఏదైతే ఉందో మీ పరంగా తీసుకుంటే అబాండెన్స్ మీ లైఫ్లో మీరు ఫుల్ఫిల్మెంట్ అంటే అన్నీ సమృద్ధిగా ఉండబోతుందండి. ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ నుండి పాజిటివ్గా అయితే రాబోతున్నారు. మీరు చేసుకున్న కర్మ ఈ విధంగా ఉంది. మీ పర్సన్ కర్మ ఏంటంటే లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారండి. ఇలాంటి వారు ఇలాగా ప్రతిదీ నేర్చుకుంటారన్నమాట. లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటారు. ఈ థర్డ్ పార్టీ వారేమో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఎవరికి సమాధానం చెప్పుకోలేరు. డబ్బు విషయంలో చాలా ఖర్చు పెట్టవలసి వస్తుంది, డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా సరే వాళ్ళు రిలేషన్లో ఉంటే సపరేట్ అయిపోవటం, కొంతకి కన్సీవ్ మిస్క్యారీ అవ్వటం. ఈ థర్డ్ పార్టీ మీరు ఎవరైతే రిలేటెడ్గా తీసుకుంటున్నారో వారు మిస్క్యారీ అవ్వటం. అండ్ వీరి గతంలో ఎవరైతే మోసం చేశారో మళ్ళీ వారు తిరిగి వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. అంటే వీరి కర్మ అయితే ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి చూద్దాం. ఇది కర్మ సిచ్యువేషన్, కర్మ ఏ విధంగా ఉంది, కర్మ ఏ విధంగా ఉందో చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూద్దాం.
చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎమోషన్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు ఈ విధంగా కదా. ఇటువైపు 3 ఎనర్జీస్ కార్డ్, ఇటువైపు 3 ఎనర్జీస్ కార్డ్, మధ్యలో యాక్షన్స్ అయితే తీస్తానండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు, క్లారిఫికేషన్, జరగబోయే సంఘటనలు. క్వీన్ ఆఫ్ చూశారు కదా, బట్ అంతటా అదే పడింది. మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. బాటమ్ ఆఫ్ డెక్ చూశారు కదా, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మధ్యలోంచి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తా. మీ గురించి ఏస్ ఆఫ్ కప్స్, క్లారిఫికేషన్, ద ఎంపరర్, ద ఎంప్రెస్, 6 ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్. వీటి క్లారిఫికేషన్స్ కూడా తీద్దాం వేరే డెక్లో. యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్. క్లారిఫికేషన్ ప్లీజ్. ఏస్ ఆఫ్ కప్స్కి, ద ఎంపరర్కి, ఎంపరస్కి, 6 ఆఫ్ పెంటికల్స్కి, నైట్ ఆఫ్ పెంటికల్స్కి, నైట్ ఆఫ్ హ్యాండ్స్కి. ఫస్ట్ ఏస్ ఆఫ్ కప్స్కి అయితే తీద్దా. ఇది బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ గురించేనండి ఈ కార్డ్స్ వచ్చాయి. మళ్ళీ షఫల్స్ చేసి మధ్య నుంచి అయితే తీస్తా. అండ్ ద ఎంపరర్ అండ్ ద ఎంప్రెస్, 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్. చెప్పాను కదా ఫైనాన్షియల్ ప్రాబ్లం అండి. ఇది జరగబోయే సంఘటన అన్నమాట. మీ పర్సను మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడైతే చాలా చాలా బాధపడుతున్నారండి. అంటే ప్రజెంట్ ఉన్నవారి మీద కోపం ఉంది, మనసులో ఉన్నవారి గురించి బాధపడుతున్నారు. ఎందుకు మిమ్మల్ని వదిలేసి వచ్చామా, ఎందుకు మీకు దూరం అయ్యామా, అసలు ఎదుటివారి మాటలు ఎందుకు నమ్మామా, ఇప్పుడు బాధపడుతున్నాము, మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టామని అసలు మీకు ఏ రీజన్ చెప్పకుండా మీ లైఫ్ నుండి వచ్చేసి అండ్ మిమ్మల్ని చాలా చాలా హర్ట్ చేశారంటండి. హర్ట్ చేసేది ఎలా అంటే మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు, వారి లైఫ్ అయితే వారు చాలా ఎంజాయ్ చేసేవారని, మీరు వారి గురించి ఎదురు చూసేవారు, ఏడ్చేవారు, వారిని పట్టించుకునేవారు, వారి మాట వినాలనుకునేవారు. థర్డ్ పార్టీ వారితో ఉన్నా సరే మీరు ఏం పట్టించుకోలేదండి. మీరు మీ పర్సన్ గురించి ఆలోచించేవారు. మీ పర్సన్తో మీరు మాట్లాడాలనుకున్నా వారు తక్కువ కాదని మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సను వారికి అంటే మీ పర్సన్కి ఈగో ఎక్కువైనా సరే అంటే మీరే మాట్లాడేవారు, మీరే పట్టించుకునేవారు, మీ పర్సన్ పట్టించుకునేవారు కాదని, మీ పర్సన్కి ఎక్కువ అహంకారం అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా చేసినందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ మీరు పంచారు, వారి గురించి బాధపడ్డారు, వారి గురించి బాధపడ్డ వాళ్ళు మీరే ఉన్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు. వాళ్ళు ఎంజాయ్ చేసినారు, వారితో ఉన్నవారు మీ పర్సన్ హర్ట్ చేశారని. కానీ మీ పర్సన్ని మిమ్మల్ని హర్ట్ చేసినా సరే మీరు వారికి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చారు, వారి గురించి మీరు ఎక్కువ ఆలోచించారని. ఇప్పుడు మీ పర్సన్ ప్రతిదీ తెలుసుకుని ఎమోషన్ అవుతున్నారండి. మీ గురించి తలుచుకుని వారికి కన్నీరు వస్తుందన్నమాట. సడన్గా వారి మీద వారికి కోపం వస్తుంది. మీ పేరు తలుచుకున్నా, మాట్లాడే మాటలు కానీ, మీతో ప్రవర్తించిన తీరు కానీ ఇవన్నీ గుర్తొచ్చి చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ ఈ ఎనర్జీ వచ్చింది కదా, ద ఎంప్రెస్ ఎనర్జీ, క్వీన్ ఆఫ్ సార్ట్స్. మీ పర్సను ఒక లేడీ అయితే కనిపిస్తుందండి. వారి గురించే అంటే వారు ఎంత చెప్తే అంత అన్నట్టు వారు మీ మీద మంచి చెప్పచ్చు, మంచి చెప్పలేదండి. ఎప్పుడు మంచి చెప్పారు అనుకున్నారు కానీ అది బ్యాడ్గా క్రియేట్ చేసి చెప్పారు.
మీ పర్సన్కి మీ గురించి తెలుసు, కానీ మీ పర్సన్ విన్న మాటలు మిమ్మల్ని దూరం చేసుకునేలాగా ఉన్నాయని మీ పర్సన్ అయితే అంటున్నారు. మీరు ఎప్పుడు వారిని కంట్రోల్ చేయలేదంటండి. ఎప్పుడు కూడా వారిని ఒక మంచి చెడ్డ చెప్పడంలో ఒక తల్లి స్థానంలో ఉండి మీరు మాట్లాడారే తప్ప మీ పర్సన్ మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని ఎప్పుడు కూడా ఏదైనా సరే టైం టు టైం తిన్నారా, ఉన్నారా, ఎక్కడున్నావు పట్టించుకునేవారు అన్నమాట. ఒక తల్లి స్థానంలో ఉండి ప్రతిదీ కేర్ తీసుకోవడం వల్ల వారికి ఏమనిపించిందంటే మీరు వారిని ఏమైనా కంట్రోల్ చేస్తున్నారేమో, ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు ఇలా అనుకునేవారంట. కానీ ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటి అంటే మీరు వారిని పట్టించుకున్నారు, చాలా కేరింగ్గా తీసుకున్నారు, కానీ వారు అనుకున్నది మీరు కంట్రోల్ చేస్తున్నారని, అబద్ధం చేసుకున్నారని ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఏమంటున్నారంటే వేరే వారి మాటల్లో కంట్రోల్లోకి వెళ్ళిపోయి మిమ్మల్ని అబద్ధం చేసుకున్నారైతే అంటున్నారు. ఇక్కడ చూడండి 6 ఆఫ్ పెంటికల్స్. గతంలో మీరు ఏ మాటలు అయితే చెప్పారో అవి వింటారంట. మీ ప్రేమ కావాలనుకుంటున్నారు, మీరు ఇచ్చిన సపోర్ట్ గుర్తొస్తుంది, హెల్ప్ గుర్తొస్తుంది, ఏదైనా సరే. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఎన్ని నెగిటివ్ చెప్పారో అవన్నీ ఇప్పుడు వారికి మీ విషయంలో పాజిటివ్గా తీసుకుంటున్నారన్నమాట. వాళ్ళు చెప్పిన నెగిటివ్ అంతా పాజిటివ్గా మారిపోయిందండి. ప్రతిదీ ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్ కదా, వాళ్ళు 10 అబద్ధాలు చెప్తే ఆ 10లో 100 విషయాలు మీ గురించి అయితే తెలుసుకున్నారు. అంటే మీ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ అంతా దూరం అయ్యి పాజిటివ్గా అయితే స్టార్ట్ అయింది. అలాగే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ప్రతి మాట ప్రతి అన్నీ వాళ్ళకి ఏంటంటే మీరు అవకాశవాదులు, వీరు మాట్లాడేదే వారి అవసరాల కోసం మాట్లాడుతున్నారు, మీరు అలా కాదు అన్నట్టు మీ పర్సన్ అయితే అన్నారు. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డుతో మాట్లాడాలి, మీతో బంధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మీకు మీ పర్సన్ ఎప్పుడైతే పరిచయం అయ్యారో మళ్ళీ అదే రోజులు కావాలని అయితే అనుకుంటున్నారు. ఈ కార్డు చూడండి, మీ పర్సన్కి అసలు ఇంట్రెస్టే లేదండి, ఎవరికి మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో వాళ్ళు ఏ పని చేసినా సరే దుఃఖం వస్తుంది అనమాట, బాధపడుతున్నారు. ఎందుకంటే మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు. వాళ్ళు ఏ వర్క్లో వర్క్ చేసుకున్నా సరే మళ్ళీ మీ ఆలోచనలు మొదలవుతాయి, ఫోకస్ చేస్తున్నారు మీ మీద. వాళ్ళు ఒక పని చేస్తున్నారు కానీ ఆలోచనలని మీ మీదే. ఎందుకో మీరు ఈరోజు చాలా చాలా గుర్తు రావటం మీకు అనిపిస్తుంది. మీరు ఫిమేల్ అయితే మీ ఎడమ కంటి నుండి మీకు తెలియకుండా కన్నీరు వస్తుందంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి చాలా ఎమోషన్ అవుతున్నారని. అండ్ మీరు మేల్ అయితే మీకు కుడి కన్ను నుండి నీరైతే వస్తుందండి, అది మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారని. మీకు తెలియకుండానే మూడ్ ఆఫ్ అయిపోవటం, ఏదో కోపం, చిరాకు, బాధ, ఎందుకు ఇలా ఉన్నారు అంటే మీ పర్సన్ మీ గురించి అక్కడ చాలా చాలా బాధపడుతున్నారు. విసుగుదల కూడా ఉంటుందండి మీకు కూడా వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, అంటే మీ బాండింగ్ అలా ఉంది మాట. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే వారికి ఏ పని సక్రమంగా సాగట్లేదండి, చిరాకు వస్తుంది, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. వాళ్ళ పని అవ్వకపోతే మిమ్మల్ని తలుచుకుంటున్నారు, ఎందుకో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు, మీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలి, మీకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ఫోన్ కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజ్ చేయాలనుకుంటున్నారు, రీన్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. వాళ్ళు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, ఎంత ఏడిపించారో, ప్రజెంట్ మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎవరికైతే రెజోనేట్ అవుతుందో వారే తీసుకోండి. ఫస్ట్ మనం డైస్లో చూస్తేనే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే మీ మనసు ఎలాంటిదో మీ పర్సన్కి అర్థమైందండి. ఎప్పుడు కూడా మీరు వారికి మంచి జరగాలని కోరుకున్నారు, అదే కర్మ, అది మీకు మంచిగా జరగబోతుందండి. అబాండెన్స్లో సక్సెస్ అయ్యారు, రిలేషన్షిప్లో కూడా సక్సెస్ అవ్వబోతున్నారు. అబాండెన్స్లో సక్సెస్ అవ్వడం ఏంటంటే అనుకోని మనీ మీ చూడబోతున్నారండి. ఆ మనీ ఏ సైడ్ వస్తుందో తెలీదు, కానీ మీకు వచ్చే డబ్బు 100 రావచ్చు, 1000 రావచ్చు, లక్షల్లో రావచ్చు, చెప్పలేం. అండ్ మీ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఒక డబ్బు విషయంలో మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారో, ఇప్పుడు డబ్బు కన్నా మీరే ఎక్కువైతే ఇంపార్టెన్స్ అయితే అవుతున్నారని మీ పర్సన్ అయితే అంటున్నారు. మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి, మిమ్మల్ని చూడాలి, మీతో మాట్లాడాలి. ఎలా ఉందంటే వాళ్ళు మీ గురించి ఆలోచనలు, వారి ఏ వర్క్ చేసినా మీరే గుర్తొస్తున్నారు, అలా ఉంది. ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చు. సిచ్యువేషన్స్ మాట్లాడించేలా అయితే ఉన్నాయండి.
ఈరోజు మీ గురించి చాలా బాధపడ్డారు. ఆ బాధ ఎందుకో మరి ఏడ్చేలా ఉన్నాయి, ఏడుస్తున్నారనమాట మీ పర్సన్, మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. వారు మీకు కనిపించకపోయినా వారి మనసులో మాత్రం మీ గురించి చాలా చాలా బాధపడుతున్నారు. ఈరోజు ఈ విధంగా ఎనర్జీస్ వచ్చండి. ఈరోజు ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మెయిల్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చేయండి. అక్కడ నుండి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీకు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. ఇదేనండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.